పూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? చెప్పండి. మనం అలా బస్సులో వెళ్తూ ఉంటే రకరకాల పూలు కనిపిస్తూ ఉంటే ఎంత అందంగా అనిపిస్తాయి, చూడ్డానికి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇండ్ల ముందర కూడా మనము పూల చెట్లను పెంచుకుంటాము. మరి ఏదన్నా శుభకార్యాలు జరిగితే పూలతోనే అలంకరించుకుంటాము ఇండ్లను. పండగలైతే మరి దేవుణ్ణి పూజించుకుంటాము పూలతోని. మరి అదేవిధంగా ఆడవాళ్ళు, స్త్రీలు చక్కగా పూలను తలలో ధరిస్తూ ఉంటాం మనం కదా. అది మన సాంప్రదాయము. మనము ఆ విధంగా వాటిని ప్రేమిస్తాము, పూల చెట్లను పెంచుకుంటాము ప్రేమతోని. మాకెంతో పవిత్రంగా భావిస్తాము ఆ పూలను కదా. మరి ఇటువంటి పూలు పెట్టుకోవడం అనేది బజారు మనుషులు పెట్టుకుంటారు అన్నాడు ఒక విధవ. ఇది ఎంత ఘోరం అండి. అయితే ఇప్పుడు అది ఆ మాట ఎవరన్నారు ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. తప్పకుండా మొత్తం చూడండి, తప్పకుండా కామెంట్లు రాయండి. ఇటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనేది తర్వాత షేర్ చేయండి, ఎక్కువ మందికి తెలియజేయండి. అందరూ ఖండించండి. ఇటువంటి వాడిని గురించి చక్కగా మనము ఖండిస్తూ పోతేనే వాళ్ళు అనడం మానుకుంటారు. ఇటువంటి పిచ్చి కూతలు పోయారు కాబట్టి అందరూ మొత్తం చూడండి, లైక్ చేయండి. మీ లైకుల వల్లనే వాడికి ఖండించిన వాళ్ళు అవుతారు. లేకపోతే వాళ్ళు అన్న మాటలకు మనం ఒప్పుకున్న వాళ్ళం అవుతాం. ఆడవాళ్ళుగా మనం అసలే ఒప్పుకోకూడదు కదా. కాబట్టి తప్పకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం ఇది. మనము స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించే ఉంటాయి కొన్ని. ఇప్పుడు సుహాసినులు ముఖ్యంగా మన సాంప్రదాయంలో చక్కగా బొట్టు, మొహానికి, మెళ్ళలో మంగళసూత్రము, కాళ్ళకు మట్టెలు, తలలో పూలు, కళ్ళకు కాటుక అనేవి మనకు శుభప్రదమైన విషయం. అది ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఒక పువ్వైనా పెట్టుకోవాలి అంటారు దేవుడికి పూజ చేసేటప్పుడు స్త్రీలు, కనీసము పువ్వులు ఎక్కువ లేకుంటే. అట్లాంటిది ఎంతోమంది ప్రేమతోని పూలు కొనుక్కుంటూ ఉంటారు. బజార్లో మాలలు గట్టి అమ్మితే ఎటన్నా వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చక్కగా ధరించి వెళ్తారు పండగలైనప్పుడు. అలాగే మన దేవుళ్ళకు కూడా మనము పూలతో అలంకరిస్తూ ఉంటాము. మరి పూలు అంటే అంత మమకారము, అంత పవిత్రమైనవి, అంత శుభప్రదమైనవి అని మనం భావిస్తామండి. మరి అటువంటి పూలు ఆడవాళ్ళు ధరిస్తారు తలలో. మరి అలా ధరించిన స్త్రీలు బజార్ మనుషులు అంటే ఎలా ఊరుకుంటామండి చెప్పండి? మనము అట్లా ఊరుకుందామా? ఇంతకీ ఎవరన్నారంటారా? ఇగో ఈయననే చూడండి, షోలం రాజు అటైనే. ఈయన ఒక క్రిస్టియన్. అంటే ఎవ్వరు క్రిస్టియన్లు లేరండి మన దేశంలో, అందరూ హిందువులే ముందు. తర్వాత ఈ డబ్బులు దండుకోవడం కోసము, ఫండింగ్ కోసము అందరూ మతాలు మార్చుకొని, పేర్లు మార్చుకొని మనకే మోసం చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అన్నమాట. అయితే సరే, వాళ్ళు ఏదో డబ్బుల కోసం మారిపోయినరు. వాళ్ళు ఆచారాలు, వాళ్ళ మత ప్రకారం వాళ్ళు బొట్లు పెట్టుకోరు, చేతికి గాజులు వేసుకోవద్దు, తలలో పువ్వులు, మెళ్ళో మంగళసూత్రం ఏవీ లేకుండా ఆడవాళ్ళు ఉంటారు. ఉండని, వాళ్ళు ఉండని, వాళ్ళు అలాగే ఉండని. పరిశుద్ధాత్మలట వాళ్ళు, కాబట్టి అలా ఉంటారట, ఏవి ధరించకుండా. సరే, మీ మతాచార ప్రకారం మీ వాళ్ళు ఉంటారు. కానీ మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం కదా. ఈయన ఏం చెప్తాడు అంటే, ఒక మీటింగ్లో అందరికీ మతాలు మార్చడానికి ఇలా చెప్తూ ఉంటారనమాట, ఎక్కిరిస్తూ మన దేవుళ్ళను, మనం చేసే మన సాంప్రదాయాలను అన్నిటినీ. ఏమంటాడంటే, ఒక సభలో, ఒక మీటింగ్లో చెప్తూ, పూలు అమ్మేవాడు ఉన్నాడట అక్కడ. వాడు ఏమన్నాడు, ఇక్కడ పూలు ఎవరు కొనరు నాయన, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అన్నాడట ఈయన. అంటే అయ్యో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదండి, ఎందుకు కొనరు, అందుకే కూర్చున్నా అంటే, సరే మంచిదే అని వెళ్ళిపోయిందట. ఒక్కడు కూడా కొనడు అని చెప్పేసి వెళ్ళిపోయిందట. ఆ మీటింగ్ అంతా అయిపోయిందట.
మీటింగ్ అయిపోయినాక వస్తే కూర్చున్నాడట, అదే పూల బుట్ట పెట్టుకొని ఆ ముసలాయన అట్లనే కూర్చున్నాడట. అసలు పూల అమ్మేటోళ్ళకి తెలుసు పూలు ఎవరు కొంటారు కదా. వాళ్ళు గుళ్ళ ముందు అమ్ముతారు కానీ చర్చిల ముందు పోయి అమ్ముతారా చెప్పండి. ఈయన చెప్పిందే రాంగ్. అందరూ వీళ్ళు పరిశుద్ధాత్మలు. వీళ్ళు ఇట్లాంటి పూలు కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు బజారు మనుషులు కొనుక్కుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మలు, అందుకని వీళ్ళు కొనుక్కోరు అని రెచ్చిపోయి చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన ఒక వీడియో చూస్తే. ఆ విషయాన్ని ఇప్పుడు అందరూ చూసి లైకులు. కానీ ఇప్పుడు మనం ఇలా మన విషయాన్ని మనను బజార్ మనుషులు అన్నప్పుడు మనం ఖండించాలి కదా. ఇట్లాంటి విషయాలు ఉన్న వాటినేమో లైకులు చేయరు. మన వాళ్ళ బుద్ధి తక్కువ ఇది. మరి ఇట్లాంటి విషయాలు షేర్ చేయడానికి మీరు లైక్ చేస్తేనే ఇంకోళ్ళు చూస్తారు, ఇంకోళ్ళు లైక్ చేస్తే ఇంకోళ్ళు చూస్తారు. లైకులు చూసే కదా వీడియోలను మళ్ళీ చూస్తారు. కాబట్టి తప్పకుండా దీన్ని అందరు లైక్ చేయండి. అతన్ని అందరూ ఖండించినప్పుడే, అందరూ ఇటువంటి వీడియోలు వైరల్ అయినప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇంకోసారి మన జోలికి రారు. మనము సుహాసినులు ఎంతో పవిత్రంగా భావిస్తాం. మనం పువ్వులు ఇస్తాము, పసుపు కుంకుమ ఇస్తాము, వాటితో పాటు పూలను ఇస్తాం తప్పకుండా. అంత పవిత్రంగా భావించి మనం ధరించే పూలకు వాడు బజారు మనుషులు పెట్టుకుంటారు అంటాడా? చెప్పండి, ఎంత అవమానం మనకు, మన సంస్కృతికి, మన మహిళలకు. కాబట్టి తప్పకుండా దీన్ని వైరల్ చేయాలి. మీరు అందరూ కూడా లైక్ చేయాలి. మన మహిళల సత్తా ఏంటో చూపించాలి వాడికి. ఇంకొకసారి మన సాంప్రదాయాన్ని వాడు ఎప్పుడు కూడా అనకుండా కావాలి. అటువంటి మనము అంత వైరల్ చేయాలి, అంత వాడికి ప్రతీకారం చూపించాలి. దీన్ని ప్రచారం చేసి అందరూ తిట్టేలాగా చేయాలి, కామెంట్లు పెట్టాలి. అప్పుడే కదండి ఎదుటి వాళ్ళ నోరు ముయించవచ్చు. మననంటే మన నోరు మూసుకొని ఉండడమేనా? కాబట్టి అందరూ కూడా లైక్ చేస్తారని నేను భావిస్తున్నాను. స్వస్తి.